అండర్ రేటెడ్ 6 కమల్ సార్ మూవీస్. ఇండియన్ సినిమాకి కమల్ సార్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందో మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కమల్ సార్ చేసిన అన్ని డిఫరెంట్ రోల్ ఎవరూ చేసుండరు ఇండియన్ సినిమాలో. కమల్ సార్ చేసిన తమిళ సినిమాలన్నీ తెలుగులో డబ్ అవ్వడం మన తెలుగు వాళ్ళ అదృష్టమని అనుకోవచ్చు. లేకుంటే మనం చాలా గొప్ప సినిమాలు మిస్ అయ్యేవాళ్ళం. అలా కమల్ సార్ చేసిన సినిమాలలో అండర్ రేటెడ్ సినిమాల గురించి మాట్లాడుకుందాం. కొంతమందికి కమల్ సార్ ఒక యాక్టర్ గానే తెలుసు, కానీ కమల్ సార్ ఒక లెజెండరీ స్క్రీన్ ప్లే రైటర్ అండ్ ఫిల్మ్ మేకర్. సత్యం శివం తెలుగులోనే కాదు తమిళ్లో కూడా సరిగ్గా ఆడలేదు ఈ సినిమా. IMDbలో టాప్ రేటెడ్ ఇండియన్ మూవీస్ అన్ని ఒక లిస్ట్ ఉంటుంది. అందులో సత్యం శివం 4th ప్లేస్ లో ఉంది. ఇది చూస్తేనే మనకు అర్థం కావాలి ఈ సినిమా వాల్యూ. ఇద్దరు క్యారెక్టర్స్ టోటల్లీ ఆపోజిట్ మెంటాలిటీస్ ఉన్న వాళ్ళిద్దరూ అనుకోకుండా ఒక రోడ్ ట్రిప్ లో కలిసి అసలు లైఫ్ అంటే ఏంటి అనేది తెలుసుకుంటారు. ఇదే సినిమా. మనిషిలోనే దేవుడు ఉన్నాడనే చెప్పే సీన్ ఉంటుంది సినిమాలో. ఇప్పటికీ ఆ సీన్ చూసిన ప్రతిసారి నాకు గూస్ బంప్స్ వస్తాయి. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే కమల్ సార్ రాశారు. మంచి ఫీల్ గుడ్ సినిమా, చాలా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. పోతురాజు ఈ సినిమా కమల్ సార్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా. ఇప్పుడు విజయ్ సేతుపతి మహారాజా చూసి ఆగమవుతున్నారు జనాలు, కానీ అప్పట్లోనే స్క్రీన్ ప్లే తోని ఆడుకున్నారు కమల్ సార్. ఈ సినిమా స్క్రీన్ ప్లే కొంచెంగా అకీరా కురోసవా రాషోమన్ సినిమా నుంచి ఇన్స్పైర్ అయినట్టుంటుంది. కురోసవా గారి రాషోమన్ సినిమా స్క్రీన్ ప్లేకి చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఇన్స్పైర్ అయ్యారు. ఈ సినిమాలో వాళ్ళ లైఫ్ లో మ్యూచువల్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఇద్దరు మనుషులు వాళ్ళ POVలో చెప్తే 2 డిఫరెంట్ స్టోరీస్ లాగా ఉంటాయి. పోతురాజు సినిమాలో నరేషన్ ఆ టైంలో చాలా కొత్తగా ఉంటుంది. ఓవరాల్ సినిమా చాలా ఇంటెన్షన్ గా అండ్ రాగా ఉంటాయి. తెలుగులో అంత పాపులర్ అవ్వలేదు, కానీ మూవీ ఎంతూజియాస్టిక్స్ కి ఐ ఫీస్టే ఈ సినిమా. రాఘవన్ సినిమాలో విలన్ క్రూయల్ గా ఉంటేనే హీరోకి బిల్డప్ ఉంటుంది. రాఘవన్ సినిమాలో విలన్ క్యారెక్టరైజేషన్ హీరోకి ఈక్వల్ గా ఉంటుంది. గౌతమ్ మీనన్ ఇప్పుడంటే లవ్ స్టోరీకి ఫేమస్ అయ్యారు, కానీ ఒకప్పుడు మంచి థ్రిల్లర్ తీసేవాళ్ళు. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే గా స్టార్ట్ అయ్యి బ్యాక్ అండ్ 4th ఫ్లాష్ బ్యాక్ తోని స్టోరీ రివీల్ అవుతుంది. ఒక మంచి క్రైమ్ డ్రామా ఫీల్స్ ఇస్తుంది. ఈ మూవీ లవ్ ట్రాక్ కూడా చాలా మెచ్యూర్ గా అనిపిస్తుంది. గుణ అసలు కమల్ సార్ ఈ మూవీలో యాక్టింగ్ చూస్తే మనకి మామూలు యాక్టర్ కి గ్రేట్ యాక్టర్ కి డిఫరెన్స్ తెలుస్తుంది. ఎలా అంటే ఒక యాక్టర్ ఆ క్యారెక్టర్ కి మనం కనెక్ట్ అయ్యేలా చేసి అది యాక్టింగ్ అని అర్థం కాకుండా ఆ క్యారెక్టర్ కి లైఫ్ ఇస్తారు. గుణ సినిమాలో మెంటల్లీ ఛాలెంజ్డ్ రోల్ చేశారు. ఒక పెద్ద ఇంటి అమ్మాయి తనని ప్రేమించడానికి వచ్చిన దేవత అనుకొని కిడ్నాప్ చేస్తాడు. ఇదే ప్లాట్. లోకం తెలియని పిచ్చోడు ఎలా లవ్ చేస్తాడనే థీమ్ గుణ సినిమా మెయిన్ ఎలిమెంట్. కమల్ సార్ లేకుంటే మాత్రం ఈ సినిమా ఇలా ఉండేది కాదు. ముంబై ఎక్స్ప్రెస్ కమల్ సార్ సినిమాలో కామెడీ సినిమాలు వేరయ్యా అని అనొచ్చేమో. కన్ఫ్యూజన్ క్యారెక్టర్స్ నుంచి కామెడీ క్రియేట్ చేస్తారు. సింగీతం శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ మంచి క్రైమ్ కామెడీ. రెగ్యులర్ గా ఉండకుండా సిచ్యువేషన్ డ్రివెన్ కామెడీ ఉంటుంది. అటెన్షన్ తో చూస్తే ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. ఒక ముగ్గురు ఒక చిన్న పిల్లోడిని కిడ్నాప్ చేస్తారు. తర్వాత ఏమైందనేది స్టోరీ. హే రామ్ బోల్డ్ రివల్యూషనరీ అటెంప్ట్. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ని చాలా ట్రూత్ఫుల్ గా చూపించారు కమల్ సార్. రిలీజియన్ పేరుతోని ఇండియాలో జరిగిన సిచ్యువేషన్స్ ని చాలా రియలిస్టిక్ గా చూపించారు. అసలు రియల్ ప్యాట్రియాటిజం అనేది ఏంటనేది తెలుస్తుంది ఈ సినిమా చూసాక. ఈ సినిమా సీరియస్ గా సినిమా చూడాలి అనుకునే వారికి చాలా బాగా నచ్చుతుంది. థాట్ ప్రొవోకింగ్ సినిమాలు ఇష్టం అంటే ఇది చూడండి. షారుఖ్ ఖాన్ రెమ్యునరేషన్ తీసుకోకుండా చేశారు ఈ సినిమా. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. ఇలా బ్రహ్మచారి, శుభ సంకల్పం, మహానది, తెనాలి, చీకటి రాజ్యం, అభయ్. Kudos to everyone. Thank you for watching our channel and please do like, share, comment and subscribe.